చాట్ బాక్స్ లో డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, మీరు ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఒక 3 lakhs మీది మీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒక 3 lakhs అనుకుందాం. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ బడ్జెట్ ఎంత 3 lakhs, కానీ 3,10,000 అయిపోయింది బడ్జెట్. ఓకేనా? 3,10,000 అయింది బడ్జెట్. 3,10,000 అయింది. సో అప్పుడు ఏం చేస్తారు, వెంటనే మీ మేనేజ్మెంట్కి ఒక నోటీస్ వస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఒక మెయిల్ వస్తుంది అనమాట. అంటే బడ్జెట్ అనేది క్రాస్ అయిపోయింది అన్నట్టు, అంటే ఒక అలర్ట్. ఓకేనా? ఒక అలర్ట్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అంటారు. నోటిఫికేషన్ వస్తుంది ఒకటి. ఇంకొక పాయింట్ చూడండి, మీ యాక్చువల్ వాల్యూ చూడండి. ఇంకొక పాయింట్ ఉంది చూడండి, వాట్ ఈజ్ మీన్ బై బడ్జెటింగ్. బడ్జెటింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ కేస్ యాక్చువల్ వాల్యూ అంటే మీ వాల్యూ అంటే మీకు బడ్జెట్ కన్నా క్రాస్ అయిపోయింది వాల్యూ. అది మీ బడ్జెట్ 3 lakhs అనుకుందాం, 3 lakhs క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు ఏమవుతుంది, మీ మేనేజ్మెంట్కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట, ఒక ఈమెయిల్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే బడ్జెటింగ్ అంటారు. ఫస్ట్ చూడండి, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ బడ్జెటింగ్. మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ బడ్జెటింగ్ K1111. 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 నెక్స్ట్ నోట్ చేసుకోండి, డిఫైన్ టాలరెన్స్ లిమిట్ ఫర్ అవైలబుల్ కంట్రోల్. Define tolerance limit for availability control. Availability control. OKOC. 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 ఫస్ట్ OKOC. ఫస్ట్ వన్ స్టాండర్డ్ యాక్చువల్గా వెళ్ళండి చూద్దాం. K1111 నాట్ ఎగ్జిస్టెడ్. మళ్ళీ అది కరెక్ట్ ఇచ్చారు కదా, పాత్ ద్వారా వెళ్దామా. కంట్రోలింగ్కి వెళ్ళండి, కంట్రోలింగ్ ఇంటర్నల్ ఆర్డర్. Controlling internal order, budget and availability control. Internal orders లో budgeting, internal orders లో budget and availability control వెళ్ళండి. ఎందులోకి వెళ్ళారు, ఇంటర్నల్ ఆర్డర్స్ తర్వాత బడ్జెటింగ్ అండ్ అవైలబిలిటీ కంట్రోల్ లేదా. ఇది కాదు,
ఎస్పీఆర్ఓ స్కీమ్కి వెళ్ళండి. ఎస్పీఆర్ఓలో వెళ్ళాలి, ఇక్కడ కాదు నారాజ్. ఎస్పీఆర్ఓలో ఉంటుంది కంట్రోలింగ్ ఇంటర్నల్ ఆర్డర్స్, బడ్జెట్ అండ్ అవైలబిలిటీ కంట్రోల్, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ బడ్జెటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇంట్రోల్స్కి వెళ్ళండి. ఇవన్నీ స్టాండర్డ్, మీరేం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేమ్ పాత్, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ బడ్జెటింగ్. ఐఎమ్ సారీ, ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్స్ లోనే బడ్జెటింగ్ డిఫైన్ టాలరెన్స్ లిమిట్ ఫర్ అవైలబుల్ కంట్రోల్ అండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. ఇచ్చారా? ఇక్కడ పిఆర్ఓఎఫ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ 0001 ఉంటుంది, పిఆర్ఓఎఫ్ అని ఉంటుంది, అది డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ తీసుకోండి స్టాండర్డ్. ఇక్కడ వచ్చేసి 2 ప్లసెస్ ఉంటాయి చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ తీసుకోండి స్టాండర్డ్, అది కూడా. నెక్స్ట్ ఇక్కడ 000, ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేసి 2 తీసుకోవాలి. ఏసీటీ 2 అంటే మీనింగ్ ఏంటి? 2 ఇవ్వండి, 2 ఇవ్వని చెప్తాను. ఏసీటీ 2 అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? 2 అంటే ఏంటి చూడండి, చెప్తాను. చూడన్నారు ఇక్కడ చూడు. యాక్చువల్గా అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యువర్ యాక్చువల్ వాల్యూ ఎక్సీడ్ ఆఫ్ బడ్జెట్ వాల్యూ. అంటే మీ బడ్జెట్ వాల్యూని మించిపోయింది అనుకోండి. మీరు యాక్చువల్గా 3 lakhs అనుకున్నారు బడ్జెట్, దాన్ని మించిపోయింది, దాన్ని రైజ్ అయిపోయింది. సో ఇమీడియట్లీ ఈమెయిల్ నోటిఫికేషన్ వాంట్ టు కమ్. ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది రావాలి మేనేజ్మెంట్కి. దానికోసం ఈ 2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ యూసేజ్ దగ్గర 100 తీసుకోండి. ఎంటర్ సేవ్, ఎంటర్ సేవ్, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ నోట్ చేసుకోండి, మెయింటైన్ బడ్జెట్ మేనేజర్. మెయింటైన్ బడ్జెట్ మేనేజర్ సో ఇక్కడ టీ కోడ్ వచ్చేసి OK14. సో అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫర్ ది బడ్జెట్ మేనేజ్మెంట్. బడ్జెట్ మేనేజర్ ఒకడు ఉంటాడు ఆథరైజేషన్ గా. మెయింటైన్ ఈమెయిల్, ఒక బడ్జెట్ మేనేజర్ ఉంటాడు. మేనేజర్కి ఏమవుతుంది, మెయిల్ వెళ్తుంది అనమాట. సో బడ్జెట్ వాల్యూ ఇన్ కేస్ యాక్చువల్ వాల్యూ ఎక్సీడ్ ఆఫ్ బడ్జెట్ వాల్యూ, యాక్చువల్ వాల్యూని కనుక ఇంక్రీజ్ అయితే కనుక, మోర్ దాన్ బడ్జెట్ వాల్యూ కన్నా ఇంక్రీజ్ అయితే కనుక, హూ విల్ గెట్ ది ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? ఒక మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్కి వెళ్ళాలి. బడ్జెట్ వాల్యూ దాటిపోయినప్పుడు ఎవరికి మెయిల్ వెళ్ళాలి అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. OB14. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఆర్డర్ టైప్ ఏం క్రియేట్ చేసాము? రీల్ ఆర్డర్. AMROనా? AMRO అనేది క్రియేట్ చేసాం, రీల్ ఆర్డర్ ఇచ్చాం.
తర్వాత స్టాండర్డ్ ఒకటి డ్రాప్ డౌన్ చేయండి, ఓసిసిఓఎస్టి. ఓసిసిఓఎస్టి స్టాండర్డ్. నీ యూజర్ నేమ్ ఇచ్చి అక్కడ యూజర్ నేమ్ ఇచ్చారా? యూజర్ నేమ్ సేవ్ చేయి నాగరాజ్. క్లియర్ కదా? సేవ్. నెక్స్ట్ చూడు, మెయింటైన్ బడ్జెటింగ్ O022 K022. ఇది చాలా చిన్న కాన్సెప్ట్, ఇది చూద్దాం. మెయింటైన్ బడ్జెటింగ్ K022. మెయింటైన్ బడ్జెటింగ్ K022 వెళ్ళండి. K022 లేదు ఎక్కడ, ఇది వేరే పార్ట్. టీ కోడ్తో వెళ్ళండి. KO22 ఐఎమ్ సారీ, KO22. ఇక్కడ ఆర్డర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మన రీల్ ఆర్డర్ ఏం క్రియేట్ చేసాము, డ్రాప్ డౌన్ చేయండి. అలాగే డ్రాప్ డౌన్ చేయండి నాగరాజ్, అక్కడ తీసుకోవద్దు, మాన్యువల్ ఇవ్వద్దు, డ్రాప్ డౌన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా మార్చున్నది, రీల్ ఆర్డర్, ఆర్డర్ టైప్ తీసుకో, ఆర్డర్ టైప్ దగ్గరికి వెళ్ళు. AMROనా? రెండు ఉన్నాయండి అక్కడ. ఇంటర్నల్ ఆర్డర్, ఒక వెహికల్ నెంబర్ అది ఇచ్చాం కదా, అది తీసుకో. 2 క్రియేట్ చేసావా ఏంటి? సరే, ఇంటర్నల్ ఆర్డర్ ఇచ్చేసా కదా, తీసుకో. ఒకసారి వెళ్ళినారా, డ్రాప్ డౌన్ చేసి మళ్ళీ చూద్దాం, ఒకసారి కరెక్ట్గా చూద్దాం. 2 చేసాము మనం. ఇంతకుముందు ఏది ఇచ్చాం పైన, అదే ఇంతకుముందు ఏదో ఇచ్చాం కదా అక్కడ. సరే, ఇచ్చేసావు కదా, ఎంటర్ చేయి. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. ఇంకోటి ఉంది చూడు, కంట్రోలింగ్ ఏరియా మార్చాలి ఫస్ట్. Does not exist. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కంట్రోలింగ్ ఏరియా మార్చు ఫస్ట్. సెట్ కంట్రోల్ ఏరియా మార్చు, అది ఒక పాత తీసుకుంటున్నట్టు. ఎంటర్ చేయి. వాల్యూ ఇద్దాం మ్యాచ్. ఇప్పుడు టోటల్గా ఓవరాల్ ఎంత, 3 lakhs అనుకున్నాం కదా, 3 lakhs ఇవ్వు. 2024కి 3 lakhs ఇవ్వు. ఇచ్చాం కదా. ఇక్కడ బడ్జెట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఓవరాల్ గా 3 lakhs, 2024కి 3 lakhs. ఓకే, ఎంటర్ చేయి. ఓకే, సేవ్ చేయి ఒకసారి. డాక్యుమెంట్ నెంబర్ నోట్ చేసుకో.
ఓకే, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. చూడండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50 GL పోస్టింగ్. ఇక్కడ ఏం తీసుకుంటారంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటు క్యాష్ తీసుకోండి. వాల్యూ ఎంత ఇద్దాం చూడండి, 3 lakhs కన్నా ఎక్కువ ఇద్దాం. 3,20,000 ఎగ్జాంపుల్. 3 lakhs మన బడ్జెట్. ఎక్స్ట్రా ఎంత అవుతుందో చూడాలి కదా, 3,20,000. ఇక్కడ ఆర్డర్ టైప్ దగ్గరికి వెళ్ళండి. ఆర్డర్ టైప్ దగ్గర ఇదేనా మంది? ఇదే ఇవ్వాలి. ఇంటర్నల్ ఆర్డర్ అయినా, అది ఇంటర్నల్ ఆర్డర్ అయినా నాగరాజ్? ఓకే, ఇచ్చావు కదా, ఎంటర్ చేయి. సిమ్యులేట్ పోస్ట్ చేయి నాగరాజ్. ఎంటర్ చేయి. బడ్జెట్ ఎక్సీడ్ అని వస్తుంది చూసారా, ఎక్కువైపోయింది. డాక్యుమెంట్ 38 వాస్ పోస్టెడ్. ఓకేనా, బడ్జెట్ ఎక్కువైందని వచ్చింది. ఇక్కడ దానిపైన డబల్ క్లిక్ చేసి నాగరాజ్ ఓకే ఫైన్, బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయింది మెసేజ్ వచ్చింది అంతే. సో గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్ నెంబర్ 38 నోట్ చేసుకోండి. అది ఇక్కడ అంతేనా రాదు, ఇంకేముండదు యాక్చువల్గా. డాక్యుమెంట్ నెంబర్ గుర్తుంది కదా. ఓకే, SAP ఈజీ యాక్సెస్ దీనికి వెళ్ళండి. ఇదే సింపుల్ కాన్సెప్ట్. బడ్జెటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీ యాక్సెస్ దీనికి వెళ్ళండి నాగరాజ్. అక్కడ చూడండి, స్టార్ సింబల్ లెఫ్ట్ సైడ్ SAP బిజినెస్ వర్క్ ప్లేస్ అని ఉంటుంది చూడండి. దానిపైన దానికి ముందు క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఇన్బాక్స్ ఓపెన్ చేయండి. ఇన్బాక్స్ ఓపెన్ చేశారా? ఇక్కడ అన్రీడ్ డాక్యుమెంట్ అని చూసారా, అన్రీడ్ డాక్యుమెంట్ అది ఎలా అప్డేట్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా. ఇక్కడ బడ్జెట్ కంట్రోల్ ఉందా, ఇంతకుముందు వచ్చింది యాక్చువల్గా. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఈరోజు 28 కదా, 28 మీద ఏమైనా వచ్చిందా? ఈరోజు డేట్ ఏమైనా ఉందో చూడండి. ట్వంటీ వచ్చింది కదా, 28 కదా ఈరోజు. నారాజు పని చేయి, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ క్లిక్ చేయి, దానిపైన క్లిక్ చేయి, వస్తుంది. ఇక్కడే వచ్చేస్తుంది, రెడీగా ఉంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. వచ్చింది కదా, ఇది ఇలా వస్తుంది. బడ్జెట్ కంట్రోల్ ఓవర్ అయిపోయింది. ఇది మన ఇంటర్నల్ ఆర్డర్ నెంబర్ ఇదే కదా, నెంబర్ మంది 100,036 ఇదే కదా. దానిపైన డబుల్ క్లిక్ చేయి.
ఇది అవుట్పుట్. యాక్చువల్గా ఏమొస్తుంది, ఇది వేరే కూడా యాడ్ అయినట్టు ఉంది. ఓకే, ఇది అవుట్పుట్. ఇది యాక్చువల్గా మీరు ఎంత ఇచ్చారు, 3 lakhs ఇచ్చారు కదా. ఇది డాక్యుమెంట్ వాల్యూ వచ్చేసి 1 lakh కదా. ఇది వేరేది యాక్చువల్గా. డాక్యుమెంట్ నెంబర్ పైన డబుల్ క్లిక్ చేయనా రాజ్? ఓకే, ఇది ఇక్కడ డాక్యుమెంట్ మనకు ఇక్కడ మెసేజ్ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇయర్ కూడా కనిపిస్తుంది 2024 ఇయర్. ఓకే, ఈ వేరే వాల్యూ కూడా కనిపిస్తుంది. ఎక్సీడ్ ఎంత వాల్యూ ఎక్స్ట్రా వచ్చింది చూడండి నాగరాజ్. మనం 3 lakhs అనుకున్నామా, 20,000 ఎక్స్ట్రానా? 3 lakhs అనుకుంటే ఎంత అనుకున్నాం? సో దాని బేస్గా చేసుకుంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతే, కరెక్టే ఉంది. అంతే నాగరాజ్, ఇంకేం లేదు. సార్ అది ఇంకోటి 367 కూడా క్రియేట్ అయింది కదా సార్ డాక్యుమెంట్. అది కూడా యాడ్ అయినట్టుంది కదా. ఈ 1,10,000 ప్లస్ ఈ 20,000 1,30,000 వచ్చింది సార్. అది మొత్తం కలిపి వచ్చింది. అంతకుముందు ఏదో యాడ్ చేశారు ఉంది కదా, అది కూడా వచ్చి ఉంటుంది. 1,10,000 ప్లస్ 20,000 1,10,000 కదా. మనం 10,000 1 lakh క్రియేట్ చేసాం పెట్రోల్ ఎక్స్పెన్సెస్. అది కూడా వచ్చినట్టుంది. మొత్తం కరెక్టే ఉంది అవుట్పుట్. అది ఇంతే నాగరాజ్, బడ్జెటింగ్ అంటే ఇంతే, ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాగరాజ్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసెస్మెంట్ అండ్ అలొకేషన్ కాస్ట్. అసెస్మెంట్ అండ్ యాక్చువల్ కాస్ట్. అసెస్మెంట్ అండ్ బడ్జెటింగ్ ఉంది కదా సార్. అసెస్మెంట్ అండ్ బడ్జెటింగ్ ఏంటి? అసెస్మెంట్ అండ్ బడ్జెటింగ్. అసెస్మెంట్ అండ్ బడ్జెటింగ్ లేదే. అదే అసెస్మెంట్ అండ్ యాక్చువల్ కాస్ట్ నారాజ్. ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏం చెప్పాలంటే అసెస్మెంట్ అండ్ యాక్చువల్ కాస్ట్ అనేది చెప్పాలి మీకు. అసెస్మెంట్ అండ్ బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. క్లియరా? అసెస్మెంట్ అలొకేషన్ కాస్ట్ అంటారు దీన్ని. నాగరాజ్ తర్వాత చెప్తాను. నాగరాజ్, ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ కంప్లీటెడ్ నాగరాజ్. మీకు నెక్స్ట్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ లేదంటే